కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఓకే, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో రిమోట్ లొకేషన్లో ఉన్న సిస్టంలో ఏదైనా ప్రొసీజర్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నాం అనుకోండి, అంటే రిమోట్ లొకేషన్లో ఉన్న సిస్టంలో ఒక ప్రొసీజర్ని మనం కాల్ చేయాలి అని అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఏదైతే సిస్టమ్ అంటే ఎక్కడి నుంచి అయితే రిక్వెస్ట్ పంపుతుందో పర్టికులర్ ప్రొసీజర్ నాకు ఎగ్జిక్యూట్ చేసి రిప్లై పంపించు అని ఏ సిస్టమ్ అయితే అడుగుతుందో ఆ సిస్టమ్ని క్లయింట్ అని అంటారు అని చెప్పుకున్నాం. ఆ రిక్వెస్ట్ని కాస్త ప్రాసెస్ చేసి రిజల్ట్ని రిప్లై ఫామ్లో పంపించే ఆ సిస్టమ్ని కాస్త సర్వర్ అంటారు అని చెప్పుకున్నాం. ఓకే కదా, ఇప్పుడు మనం ఒక ప్రొసీజర్ని రిమోట్ లొకేషన్లో ఉన్న సిస్టంలో మనం ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఏదైతే ప్రొసీజర్ని రిమోట్ లొకేషన్లో ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ ప్రొసీజర్కి సంబంధించిన డేటాను అంతా కూడా క్లయింట్ సిస్టమ్ ఏం చేస్తుంది, సర్వర్ సిస్టమ్కి అంటే ఏ సిస్టంలో అయితే మనం ఎగ్జిక్యూట్ చేయాలని అనుకున్నామో ఆ సిస్టమ్కి కాస్త రిక్వెస్ట్ ఫామ్లో పంపిస్తుంది. ఇలా రిక్వెస్ట్ ఫామ్లో పంపించేటప్పుడు ఓవరాల్గా మనం దేని గురించి చెప్పుకున్నాం, ప్రొసీజర్ని ఎగ్జిక్యూషన్ రిమోట్ లొకేషన్లో క్లయింట్ సిస్టమ్కి ఏదో ఒక ప్రొసీజర్కి సంబంధించిన రిజల్ట్ కావాలి. ఆ రిజల్ట్ కావాలి అంటే ఆ ప్రొసీజర్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అంతా కూడా రిమోట్ లొకేషన్లో ఉన్న సిస్టంలో ఎగ్జిక్యూషన్కి సంబంధించిన ప్రాసెస్ అంతా చేసి రిజల్ట్ని పంపించు అనే రిక్వెస్ట్ పంపిస్తున్నాం. ఎప్పుడైతే ప్రాసెస్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి అంటే ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని మీరు రిక్వెస్ట్ పంపిస్తున్నారో అప్పుడు మీరు ప్రొసీజర్ని కాస్త ఎగ్జిక్యూట్ చేయాలని రిక్వెస్ట్ పంపుతున్నారు కాబట్టి ఆ ప్రొసీజర్కి సంబంధించిన డేటాను కూడా మనం ఆ రిక్వెస్ట్లో పాస్ చేయాలి అని నేర్చుకున్నాం. ఎప్పుడైతే మనం రిక్వెస్ట్లో డేటాను కూడా పాస్ చేస్తున్నామో ఆ డేటా కాస్త ఎలా క్లయింట్ నుంచి సర్వర్కి ఎలా పాస్ అవుతుంది, మెసేజ్ ఫామ్లో పాస్ అవుతుంది అని నేర్చుకున్నాం. ఓకే కదా, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఓవరాల్గా డేటా అంతా కూడా ఎలా పాస్ అవుతుంది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి అంటే మెసేజ్ ఫామ్లో పాస్ అవుతుంది. సో ఏదైతే మనం రిమోట్ లొకేషన్లో ఉన్న ప్రొసీజర్ని మనం కాల్ చేస్తున్నామో ఎప్పుడైతే ప్రొసీజర్ని కాల్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఆ ప్రొసీజర్కి సంబంధించిన డేటాను అంతా కూడా మనం పాస్ చేస్తాం. ఈ డేటా పాస్ అయ్యేటప్పుడు ఎలా పాస్ అవుతుందంటే మెసేజ్ ఫామ్లో పాస్ అవుతుంది. ఓకే కదా, సో ఈ డేటాను కాస్త తీసుకుని అది ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్లో ఏ ప్రొసీజర్ అయితే క్లయింట్ రిక్వెస్ట్ చేసిందో దానికి సంబంధించిన ప్రాసెస్ని కాస్త ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ని పంపిస్తుంది. ఓవరాల్గా ఈ మెకానిజం ఇలా వచ్చే రిప్లై కూడా అంటే రిజల్ట్ పంపిస్తుంది అంటే ఏమవుతుంది, అది ఏదో పర్టికులర్ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయని చెప్పి ఆ ప్రొసీజర్కి సంబంధించిన డేటాను కాస్త సర్వర్ పంపించింది. ఈ సర్వర్ కాస్త దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసింది. ప్రాసెస్ చేసిన తర్వాత రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఆ రిజల్ట్ని కాస్త తిరిగి క్లయింట్కి రిప్లై ఫామ్లో పంపించింది. ఏదైతే రిప్లై వచ్చిందో ఈ రిప్లై కూడా కంపల్సరీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఎలా జరుగుతుందని చెప్పుకున్నాం, మెసేజ్ ఫామ్లోనే జరుగుతుంది. ఓకే, సో ఓవరాల్గా ఇక్కడ జరిగిన మెకానిజం ఏంటి, రిమోట్ లొకేషన్లో ఉన్న ప్రొసీజర్ని కాస్త క్లయింట్ సిస్టమ్ ఏం చేసింది, కాల్ చేసింది. ఇలా ప్రొసీజర్ని కాల్ చేసే ఆ మెకానిజంని కాస్త ఏమంటారు అని మనం చెప్పుకున్నాం, ఆర్టీసీ అంటారు అని చెప్పుకున్నాం. ఓకే కదా, మరి ఇలా రిమోట్ లొకేషన్లో ఉన్న ప్రొసీజర్ని మనం కాల్ చేసేటప్పుడు ఓవరాల్ ఈ మెకానిజంని ఆర్టీసీ అంటారు. ఓకే, మరి క్లయింట్ సిస్టమ్ అనేది సర్వర్ సిస్టమ్కి రిక్వెస్ట్ పంపించినంత మాత్రాన లేదా సర్వర్ సిస్టమ్ ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ చేసి తిరిగి రిప్లైని పంపించాలి అంటే ఈ మెసేజ్ ట్రాన్స్మిషన్ అనేది కంపల్సరీ ఎగ్జాక్ట్గా జరుగుతుంది అన్న రూల్ లేదు. మేబీ నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల కానీ, లేదు క్లయింట్ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల కానీ, లేదా సర్వర్ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల కానీ ఆ మెసేజ్ అనేది ఫెయిల్ అవ్వచ్చు అని నేర్చుకున్నాం. ఓకే, మరి ఇలా మెసేజ్ ఫెయిల్ అయినప్పుడు ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి అనేది మనం కాల్ సెమాంటిక్స్లో నేర్చుకున్నాం. ఏంటి, సపోజ్ క్లయింట్ అనేది సర్వర్ సిస్టమ్కి మెసేజ్ పంపించింది, ఆ మెసేజ్ అనేది కాస్త సర్వర్కి ట్రాన్స్మిట్ అవ్వలేదు అనుకోండి. ట్రాన్స్మిట్ అవునప్పుడు క్లయింట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే వితిన్ ద టైం పీరియడ్ వరకు అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తుంది లేదా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే వితిన్ ద టైం పీరియడ్లో ఆటోమేటిక్గా సర్వర్ సిస్టమ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ రాలేదో లేదా రిజల్ట్ రాలేదో ఆటోమేటిక్గా క్లయింట్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఆ మెసేజ్ని కాస్త అంటే ఆ మెసేజ్కి సంబంధించిన రిక్వెస్ట్ని కాస్త రీట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, ఇలా రీట్రాన్స్మిట్ ఎప్పటి వరకు జరుగుతుంది అంటే క్లయింట్ సిస్టమ్ ఏదైతే రిక్వెస్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అడిగిందో ఆ రిక్వెస్ట్కి సంబంధించిన రిజల్ట్ వచ్చేంత వరకు కూడా క్లయింట్ సిస్టమ్ అనేది ఆ రిక్వెస్ట్ని కాస్త రీట్రాన్స్మిట్ చేస్తూనే ఉంటుంది అని నేర్చుకుంటుంది. అట్ ది సేమ్ టైం సర్వర్ సిస్టమ్ ఏం చేస్తుందని ఏం చెప్తుంది, ఎప్పుడైతే రీట్రాన్స్మిట్ చేసిందో క్లయింట్ సిస్టమ్కి అక్నాలెడ్జ్మెంట్ రానంత మాత్రాన సర్వర్ సిస్టమ్ ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయలేదు అన్న కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే ఇన్ కేస్ క్లయింట్ సిస్టమ్ మెసేజ్ రిక్వెస్ట్ సర్వర్ సిస్టమ్కి పంపిన తర్వాత ఆ సర్వర్ సిస్టమ్ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుని దానికి సంబంధించిన రిప్లై అనేది పంపించినప్పటికీ అంటే అక్నాలెడ్జ్మెంట్ పంపించినప్పటికీ అక్నాలెడ్జ్మెంట్ తీసుకునే టైంలో క్లయింట్ సిస్టమ్ మేబీ ఫెయిల్యూర్ అయితే అప్పుడు దీనికి క్లయింట్ సిస్టమ్ ఏమనుకుంటుందంటే నేను పంపించిన మెసేజ్ అనేది వెళ్ళలేదు అనుకుంటుంది.
సపోజ్ క్లయింట్ సిస్టమ్ అనేది అక్నాలెడ్జ్మెంట్ తీసుకునే టైంలో ఫెయిల్యూర్ అయింది. నెక్స్ట్ ఆ క్లయింట్ సిస్టమ్ వర్క్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే అక్నాలెడ్జ్మెంట్ రిసీవ్ చేసుకునే టైంలో ఇది ఫెయిల్ అయిందో ఆ అక్నాలెడ్జ్మెంట్ దీనికి రాదు. నెక్స్ట్ ఇది వర్కింగ్ ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత ఆ అక్నాలెడ్జ్మెంట్ రాలేదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తుంది, మెసేజ్ అనేది నా రిక్వెస్ట్ అనేది సర్వర్ సిస్టమ్కి వెళ్ళలేదని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే సర్వర్ సిస్టమ్కి ఏమైంది, సేమ్ మెసేజ్ మల్టిపుల్ టైమ్స్ అనేవి రిసీవ్ చేసుకుంటుంది. మరి ఇలా మల్టిపుల్ టైమ్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏ మెసేజ్ అనేది ఫైనల్గా యాక్సెప్ట్ చేసి, అంటే ఇలా రిసీవ్ చేసుకున్న మెసేజెస్లో ఏ మెసేజ్ అనేది ప్రాసెస్ చేయాలి, లేదా అన్ని మెసేజెస్ని ప్రాసెస్ చేసి దానికి సంబంధించి అంటే ఎన్ని మెసేజ్లు వచ్చినా ఒకే మెసేజ్ కదా ఇక్కడ రీట్రాన్స్మిట్ అవుతుందని చెప్పుకుంటున్నాం. ఇలా ఒకే మెసేజ్ రీట్రాన్స్మిట్ అయినప్పుడు ఫైనల్గా దేనికి సంబంధించిన రిజల్ట్ అనేది పంపించాలి, లేదా ఒకే మెసేజ్ అంటే ఒకే ప్రొసీజర్ ఎగ్జిక్యూషన్కి సంబంధించిన రిక్వెస్ట్లు మల్టిపుల్ టైమ్స్ వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్ అన్నింటినీ అది ఎగ్జిక్యూట్ చేయాలా, లేదు అంటే ఫైనల్గా వచ్చిన రిక్వెస్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలా అనేది కూడా డిసైడ్ అవుతుంది. అదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అని నేర్చుకున్నాం మనం ఆల్రెడీ కాల్ సెమాంటిక్స్లో నేర్చుకున్నాం. ఓకే, కాల్ సెమాంటిక్స్ అంతా కూడా ఏం నేర్చుకున్నాం, ఇన్ కేస్ సర్వర్ సిస్టమ్ నుంచి క్లయింట్ సిస్టమ్ నుంచి సర్వర్ సిస్టమ్కి మెసేజ్ వెళ్ళేటప్పుడు మేబీ ఒకే మెసేజ్ మల్టిపుల్ టైమ్స్ వచ్చినప్పుడు, అలా మల్టిపుల్ టైమ్స్ వచ్చినప్పుడు సర్వర్ అనేది దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఓవరాల్గా దాన్ని ఆ మెకానిజం హ్యాండిల్ చేసే మెకానిజం అంతా కూడా ఎక్కడ నేర్చుకున్నాం, కాల్ సెమాంటిక్స్లో నేర్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి అంటే కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఇందుకీ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే, ఫస్ట్ ప్రోటోకాల్ అంటే ఏంటో చూడాలి. ప్రోటోకాల్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్మాల్ సాఫ్ట్వేర్, ఓకే, విచ్ అలౌస్ ద డేటా బిట్వీన్ టూ సిస్టమ్స్. ఓకే కదా, సో ప్రోటోకాల్ అనేది ఏమీ కాదు, అదొక స్మాల్ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే టూ సిస్టమ్స్ డేటా పాసింగ్ ద్వారా కమ్యూనికేట్ అయ్యే విధంగా చేసే ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ ఏమని పిలుస్తామంటే ప్రోటోకాల్ అని పిలుస్తాం. అందుకోసం ఏమన్నాడు, కమ్యూనికేషన్ ప్రోటోకాల్. సో కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటే ఏంటన్నమాట, కమ్యూనికేషన్ దేనికి మధ్య జరుగుతుంది, టూ సిస్టమ్స్ మధ్యలో జరుగుతుంది. సో ఆ టూ సిస్టమ్స్కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది దేని ద్వారా జరుగుతుంది, ఓవరాల్గా డేటా పాసింగ్ ద్వారా జరుగుతుంది. సో ఈ డేటా పాసింగ్ ఏదైతే ఉందో ఆ డేటా పాస్ అయ్యే విధంగా అంటే బిట్వీన్ ద సిస్టమ్స్కి మధ్యలో ఆ డేటా పాస్ అయ్యే విధంగా జరిగే ఆ కాన్సెప్ట్ అంటే ఆ మెకానిజం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక స్మాల్ సాఫ్ట్వేర్ని ఏమని పిలుస్తాము అంటే ప్రోటోకాల్ అంటాము. ప్రోటోకాల్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాల్ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ యూజ్డ్ టు పాసింగ్ ద డేటా బిట్వీన్ టూ సిస్టమ్స్. ఓకే, ప్రోటోకాల్ అంటే ఏమీ కాదు, ఒక స్మాల్ సాఫ్ట్వేర్. ఎందుకోసం యూజ్ చేస్తామంటే డేటా పాసింగ్ అనేది సిస్టమ్కి మధ్యలో అలౌ చేయాలి అంటే ఆ సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. దాన్ని ఏమని పిలుస్తామంటే ప్రోటోకాల్ అని పిలుస్తాం. సో ఓవరాల్గా ఏమని చెప్పుకున్నాం, ఏ కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం మనం, కమ్యూనికేషన్ ప్రోటోకాల్ గురించి నేర్చుకుంటాం. సో కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటే ఒక సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ కాస్త ఒక స్మాల్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్, అది కాస్త ఏం చేస్తుంది సిస్టమ్స్ మధ్యలో డేటా పాసింగ్ సంబంధించిన అలౌన్స్ అంతా కూడా డేటా పాస్ అయ్యే విధంగా చేసేదే సాఫ్ట్వేరే ప్రోటోకాల్. ఓకే కదా, సో ఇటువంటి ప్రోటోకాల్స్ మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ రిక్వెస్ట్ ప్రోటోకాల్, ఓకే, సెకండ్ వన్ రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్, and third one request reply acknowledgement protocol. ఓకేనా, సో ప్రోటోకాల్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్. దేనికోసం యూజ్ చేస్తాము అంటే కమ్యూనికేషన్ కోసం. కమ్యూనికేషన్ అంటే ఎక్కడ జరుగుతుంది, బిట్వీన్ ద సిస్టమ్స్ మధ్యలో జరుగుతుంది. ఆ బిట్వీన్ ద సిస్టమ్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది, డేటా పాసింగ్ ద్వారా జరుగుతుంది. సో బిట్వీన్ ద సిస్టమ్స్ డేటా పాస్ అయ్యే విధంగా అలౌ చేసే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్నే ప్రోటోకాల్ అంటాం. డేటా పాసింగ్ జరిగిందంటే ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతాయి కాబట్టి ఓవరాల్గా దీని ఏమని చూస్తాం, కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటాం. ఏదైతే డేటా పాసింగ్ కోసం మనం ప్రోటోకాల్స్ యూజ్ చేస్తున్నామో ఆ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అనేవి మనకి 3 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ రిక్వెస్ట్ ప్రోటోకాల్, సెకండ్ కేటగిరీ రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్, థర్డ్ కేటగిరీ రిక్వెస్ట్ రిప్లై అక్నాలెడ్జ్మెంట్ ప్రోటోకాల్. ఓకే, సో ఫస్ట్ కేటగిరీ చూద్దాం, రిక్వెస్ట్ ప్రోటోకాల్. ఇక రిక్వెస్ట్ ప్రోటోకాల్ అంటే ఏంటి అంటే ఇలా క్లయింట్ ఉంది, సర్వర్ ఉంది. ఓకేనా, సో ఓవరాల్గా దేని క్లయింట్ అంటామంటే మీకు తెలుసు
ఏ సిస్టమ్ అయితే రిక్వెస్ట్ పర్టికులర్ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయి అనే రిక్వెస్ట్ పంపిస్తుందో దాన్ని కాస్త క్లయింట్ అంటాము. ఆ రిక్వెస్ట్ని కాస్త రిసీవ్ చేసుకున్న సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని సర్వర్ అంటాము. ఇందుకు మనం ఏ ప్రోటోకాల్ గురించి నేర్చుకుంటున్నాం? రిక్వెస్ట్ ప్రోటోకాల్ గురించి నేర్చుకుంటున్నాం. సో రిక్వెస్ట్ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే క్లయింట్ సిస్టమ్ ఏ పర్టికులర్ ప్రొసీజర్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి సర్వర్ సిస్టమ్లో ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటుందో ఆ ప్రొసీజర్కి సంబంధించిన రిక్వెస్ట్ని కాస్త క్లయింట్ సిస్టమ్ సర్వర్కి పంపిస్తుంది. ఓకే, ఒకసారి క్లయింట్ సిస్టమ్ సర్వర్కి ఒక పర్టికులర్ ప్రొసీజర్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్కి సంబంధించిన ఆ ప్రొసీజర్ కాల్ని కాస్త పంపిన తర్వాత ఆ ప్రొసీజర్కి సంబంధించిన రిజల్ట్ అనేది తిరిగి క్లయింట్కి వచ్చిందా లేదా, లేదు నేను పంపిన ఆ ప్రొసీజర్ కాల్కి సంబంధించిన రిక్వెస్ట్ అనేది ఆ రిసీవర్ సిస్టమ్ అనేది రిసీవ్ చేసుకుందా లేదా, ఇవన్నీ కూడా క్లయింట్ సిస్టమ్ అనేది ఇంకా కన్సిడర్ చేయదు. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే రిక్వెస్ట్ ప్రోటోకాల్ ఒకసారి క్లయింట్ సిస్టమ్ ఒక ప్రొసీజర్ కాల్కి సంబంధించిన ఆ రిక్వెస్ట్ ఎప్పుడైతే పంపించిందో పంపిన వెంటనే దాని రిమైనింగ్ ప్రొసీజర్కి సంబంధించిన టాస్క్, దాని రిమైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేసేసుకుంటుంది తప్ప నేను పంపిన ఆ ప్రొసీజర్ కాల్కి సంబంధించిన ఆ రిక్వెస్ట్ కాస్త రిసీవర్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే సర్వర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ రిసీవర్ సిస్టమ్ అనేది రిసీవ్ చేసుకుందా లేదా, ఓవరాల్గా రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ ప్రొసీజర్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ చేసి తిరిగి రిప్లై నాకు పంపించిందా లేదా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయదు. కేవలం ఏంటి రిక్వెస్ట్ ప్రోటోకాల్లో ఏంటంటే క్లయింట్ సిస్టమ్ రిక్వెస్ట్ పంపించేసిన తర్వాత దాని రిమైనింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేసుకుంటుంది. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాము అంటే రిక్వెస్ట్ ప్రోటోకాల్ అంటాము. అంటే ఇక్కడ రిక్వెస్ట్ పంపించడం వరకే క్లయింట్ కన్సిడర్ చేస్తుంది. దాని తర్వాత రిజల్ట్ రిసీవ్ చేసుకుందా, ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేస్తుందా, రిసీవ్ చేసుకున్న రిజల్ట్ని కాస్త ఎగ్జిక్యూట్ చేస్తుందా, ఇవేవి క్లయింట్ సిస్టమ్ అనేది కన్సిడర్ చేయదు అన్నమాట. ఇలా ఉంటే దీన్ని ఏమని పిలుస్తామంటే రిక్వెస్ట్ ప్రోటోకాల్ అంటాం. ఎప్పుడైతే క్లయింట్ సిస్టమ్ రిసీవర్ సిస్టమ్కి ఒక రిక్వెస్ట్ పంపిన తర్వాత ఎటువంటి వెయిటింగ్ లేకుండా అంటే మీరు పంపించిన రిక్వెస్ట్ కాస్త రిసీవర్ సిస్టమ్ రిసీవ్ చేసుకుందా లేదా కన్సిడర్ చేయట్లేదు. అట్ ది సేమ్ టైం దానికి సంబంధించిన రిప్లై కోసం కూడా వెయిట్ చేయట్లేదు. అంటే ఇది ఏ ప్రాసెస్ని ఏ మెథడ్ని ఫాలో అవుతుందన్నమాట, ఎసిన్క్రోనస్ మెథడ్ని ఫాలో అవుతుంది. అంతే కదా, ఎప్పుడైతే బోత్ సైడ్స్ కూడా ఒక ప్రాసెస్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిటింగ్ స్టేట్లో ఉంటాయో అటువంటి దాన్ని ఏమని పిలుస్తామంటే సింక్రోనైజేషన్ అంటాం. ఇక్కడ ఏం చెప్తాను నేను, రిక్వెస్ట్ ప్రోటోకాల్లో వన్స్ క్లయింట్ అనేది ఒక ప్రాసెస్ అంటే ఒక ప్రొసీజర్కి సంబంధించిన రిక్వెస్ట్ని పంపించేసిన తర్వాత అది రిసీవర్ సిస్టమ్ రిసీవ్ చేసుకుందా లేదా, లేదు ఆ రిసీవ్ చేసుకున్న మెసేజ్ కాస్త దాన్ని కాస్త ఎగ్జిక్యూషన్ చేసిందా, దాని రిప్లై పంపించిందా లేదా, ఇవన్నీ ఏమి క్లయింట్ సిస్టమ్ కన్సిడర్ చేయదు. జస్ట్ ఏం చేస్తుంది, రిక్వెస్ట్ని పంపిస్తుంది, దాని రిమైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని అంతటిని కంటిన్యూ చేసేసుకుంటుంది. ఇలా ఉంది అంటే బోత్ సైడ్స్ ఏమైంది, ఇక్కడ వెయిటింగ్ స్టేట్ అనేది లేదు. సో ఎప్పుడైతే వెయిటింగ్ స్టేట్ లేదో ఇది ఏ మెకానిజంని ఫాలో అవుతుంది అంటే ఎసింక్రోనైజేషన్ మెథడ్ని ఫాలో అవుతుంది. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఒకసారి రిక్వెస్ట్ పంపించిన తర్వాత అది క్లయింట్ రిసీవర్ సిస్టమ్ రిసీవ్ చేసుకుందా లేదా క్లయింట్ సిస్టమ్ అనేది కన్సిడర్ చేయదు అన్నాను. అంటే ఇది ఏ కాల్ సిమాంటిక్స్ యూజ్ చేస్తుంది ఫాలో అవుతుంది యూజ్ చేస్తుంది అంటే మేబీ కాల్ సిమాంటిక్స్ యూజ్ చేస్తుంది అని అర్థం. మేబీ కాల్ సిమాంటిక్స్ మీకు ఆల్రెడీ కాల్ సిమాంటిక్స్లో ఫస్ట్ సిమాంటిక్ ఈజ్ నథింగ్ బట్ మేబీ కాల్ సిమాంటిక్ అని చెప్పుకున్నాం. మేబీ కాల్ సిమాంటిక్స్లో ఏం జరుగుతుంది అని చెప్పుకున్నాం, క్లయింట్ సిస్టమ్ అనేది రిసీవర్ సిస్టమ్కి ఒక రిక్వెస్ట్ని పంపిస్తుంది. అలా రిక్వెస్ట్ని పంపిన తర్వాత ఈ ఏదైతే క్లయింట్ సిస్టమ్ రిసీవర్ సిస్టమ్కి రిక్వెస్ట్ పంపిందో ఆ రిక్వెస్ట్ని కాస్త రిసీవర్ సిస్టమ్ యాక్సెప్ట్ చేసిందా లేదా, దాన్ని ప్రాసెస్ చేసిందా లేదా, ఇవన్నీ కూడా క్లయింట్ సిస్టమ్ అనేది కన్సిడర్ చేయదు. ఇలా ఉంటే ఆ కాల్ సిమాంటిక్ని ఏమని పిలుస్తాము అంటే మేబీ కాల్ సిమాంటిక్ అంటాము అని నేర్చుకున్నాం. అంటే రిసీవ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు, అటువంటి కాల్ సిమాంటిక్ని ఏమని పిలుస్తాం, మేబీ కాల్ సిమాంటిక్. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, రిక్వెస్ట్ ప్రోటోకాల్లో క్లయింట్ సిస్టమ్ ఒక ప్రొసీజర్కి సంబంధించిన కాల్ని ఒక ప్రొసీజర్కి సంబంధించిన రిక్వెస్ట్ని రిసీవర్ సిస్టమ్కి పంపిన తర్వాత ఆ రిక్వెస్ట్ కాస్త రిసీవర్ సిస్టమ్ రిసీవ్ చేసుకుందా లేదా, అలా రిసీవ్ చేసుకున్న దాన్ని ఎగ్జిక్యూషన్ చేసిందా లేదా, ఇవన్నీ కూడా క్లయింట్ సిస్టమ్ అనేది కన్సిడర్ చేయదు. దాని వర్క్ అంతా ఏంటంటే పంపించేంత వరకే దాని వర్క్. దాని తర్వాత ఏం చేస్తుంది, దీని ప్రాసెస్ ఏవైతే రిమైనింగ్ ప్రాసెస్ ఏవైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో దీన్ని ఏమని పిలుస్తున్నాం, మనం రిక్వెస్ట్ ప్రోటోకాల్ అంటాం. ఇప్పుడైతే ఈ రిక్వెస్ట్ పంపించేసి వెయిటింగ్ స్టేట్లో లేకుండా దాని ప్రాసెస్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎగ్జిక్యూషన్ చేసుకుంటుందో సో అది ఏ మెథడ్ని ఫాలో అవుతుందంటే ఎసింక్రోనైజేషన్ మెథడ్ని ఫాలో అవుతుంది.
అట్ ది సేమ్ టైం ఇంకొక విషయం ఏం చెప్పుకుంటాం, క్లయింట్ సిస్టమ్ సర్వర్ సిస్టమ్కి రిక్వెస్ట్ పంపిన తర్వాత అది రిసీవ్ చేసుకుందా లేదా అనేది క్లయింట్ సిస్టమ్కి అవసరం లేదు, అంటే అది కన్సిడర్ చేయదు విషయం. అంటే ఇది ఏ కాల్ సిమాంటిక్ని ఫాలో అవుతుందన్నమాట, మేబీ కాల్ సిమాంటిక్ని ఫాలో అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ రిక్వెస్ట్ ప్రోటోకాల్. ఈ రిక్వెస్ట్ ప్రోటోకాల్ని ఇంకొక విధంగా ఏమని పిలుస్తామంటే ఆర్ ప్రోటోకాల్ అని పిలుస్తాం. ఓకే, రిక్వెస్ట్ ప్రోటోకాల్కి మరొక నేమ్ ఏంటి, ఆర్ ప్రోటోకాల్. ఓవరాల్గా రిక్వెస్ట్ ప్రోటోకాల్లో ఏం జరుగుతుందన్నమాట, సింపుల్గా క్లయింట్ సిస్టమ్ అనేది సర్వర్ సిస్టమ్కి ఒక ప్రొసీజర్కి సంబంధించిన కాల్ని పంపిస్తుంది. అంటే ఒక ప్రొసీజర్కి సంబంధించిన రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది. ఒకసారి పంపించేసిన తర్వాత ఆ రిక్వెస్ట్ అనేది రిసీవర్ సిస్టమ్ రిసీవ్ చేసుకుందా లేదా నేను కన్సిడర్ చేయదు. అట్ ది సేమ్ టైం అలాగే రిసీవ్ చేసుకుందా లేదా దాంతోపాటు ఆ ప్రొసీజర్ని ఎగ్జిక్యూషన్ చేసిందా లేదా సర్వర్, దానికి సంబంధించిన రిప్లై నాకు వచ్చిందా లేదా, ఇవేవి కూడా క్లయింట్ సిస్టమ్ కన్సిడర్ చేయదు. దాని వర్క్ అంతా జస్ట్ ప్రొసీజర్కి సంబంధించిన కాల్ని పంపించదు. సో ఎప్పుడైతే ప్రొసీజర్ సంబంధించిన కాల్ని పంపించి దాని ప్రాసెస్ని కంటిన్యూ చేస్తుందో, సో అది ఏ మెథడ్ని ఫాలో అవుతుందని చెప్తున్నాను, ఎసింక్రోనైజేషన్ మెథడ్ని ఫాలో అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే రిక్వెస్ట్ పంపించేసిందో కనీసం సర్వర్ సిస్టమ్ అంటే రిసీవర్ సిస్టమ్ రిసీవ్ చేసుకుందో లేదో కూడా కన్సిడర్ చేయట్లేదు. అంటే అది ఏ కాల్ సిమాంటిక్స్ని ఫాలో అవుతుంది, యూజ్ చేస్తుంది, మేబీ కాల్ సిమాంటిక్స్ని యూజ్ చేస్తుంది. అండ్ ఐ మీన్ ఈ రిక్వెస్ట్ ప్రోటోకాల్ని ఇంకొక నేమ్తో ఏమని పిలుస్తాం అంటే ఆర్ ప్రోటోకాల్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ రిక్వెస్ట్ ప్రోటోకాల్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈ రిక్వెస్ట్ ప్రోటోకాల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ ఉందనుకోండి, ఇలా క్లయింట్ సిస్టమ్ ఉంది, సర్వర్ సిస్టమ్ ఉంది. ఈ క్లయింట్ సిస్టంలో సపోజ్ డేటాబేస్ ఉంది. ఓకే, ఈ డేటాబేస్లో 100 ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ సర్వర్ సిస్టంలో ఈ డేటాబేస్లో ఈ 100 ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్న ఈ డేటాబేస్లో ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 ఎంప్లాయీస్కి కూడా శాలరీ 10% ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంది. ఈ శాలరీ 10% ఇంక్రీజ్ చేయాలంటే డేటాబేస్లో ఏం చేస్తాం, ఆ శాలరీ కాస్త అప్డేట్ చేస్తాం. ఈ అప్డేట్ చేసే వర్క్ అంతా కూడా చేయమని చెప్పి ఏం చేసిందంటే ప్రొసీజర్ని కాల్ చేస్తూ సర్వర్ సిస్టమ్కి రిక్వెస్ట్ పంపించింది. ఓకే, సో క్లయింట్ సిస్టమ్ ఏం చేసింది, ఈ డేటాబేస్లో ఉన్న 100 ఎంప్లాయీస్కి సంబంధించిన శాలరీ అంతా కూడా 10% ఇంక్రిమెంట్ చేయమని చెప్పి దానికి సంబంధించిన డేటాను అంతా కూడా ప్రొసీజర్ కాల్లో పంపించింది. సో సర్వర్ సిస్టమ్ అది రిసీవ్ చేసుకుందా లేదా అప్డేట్ చేయాలి, దానికి కంపల్సరీ అట్ ది సేమ్ టైంలో అప్డేట్ చేసేసి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది ఏం చేస్తుంది, జస్ట్ రిక్వెస్ట్ని మాత్రమే పంపిస్తుంది. దాని తర్వాత సర్వర్ సిస్టమ్ అనేది రిసీవ్ చేసుకుందా లేదా, దాన్ని అప్డేట్ దాన్ని ప్రాసెస్ చేసిందా లేదా అనేది క్లయింట్ అనేది కన్సిడర్ చేయాలన్నమాట. రిక్వెస్ట్ ప్రోటోకాల్కి ఎగ్జాంపుల్ ఇలాంటి, అంటే ఒక 100 ఎంప్లాయీకి సంబంధించిన శాలరీస్ అన్ని ఇంక్రిమెంట్ చేయాలి. అలా ఇంక్రిమెంట్ చేయడానికి సంబంధించిన డేటా అంతా పాస్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డేటా ఆ రిక్వెస్ట్ని కాస్త సర్వర్ సిస్టమ్ రిసీవ్ చేసుకుందా లేదా అనేది అది కన్సిడర్ చేయదు. నెక్స్ట్ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేస్తుంది. మేబీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం అవసరమైంది అనుకోండి, ఎక్కడో పర్టికులర్ టైంలో ఆ డేటాబేస్ సంబంధించిన డేటా అంతా కూడా ఎగ్జిక్యూట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈ లోపల కనుక దానికి రిప్లై రాకపోతే అప్పుడు తిరిగి రీట్రాన్స్మిట్ చేస్తుంది. బట్ అప్పటి వరకు కూడా దానికి అవసరం లేదు. సో ఒకసారి రిక్వెస్ట్ పంపించి దాని రిమైనింగ్ వర్క్ చేసుకుంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రిక్వెస్ట్ ప్రోటోకాల్. ఇక సెకండ్ ప్రోటోకాల్ ఏం చెప్పుకుంటున్నాం, రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్. ఇక రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్ అంటే మీనింగ్ ఏంటంటే, క్లయింట్ సిస్టము సర్వర్ సిస్టము ఉన్నాయి. సో క్లయింట్ సిస్టము ఒక ప్రొసీజర్కి సంబంధించిన కాల్ని కాస్త సర్వర్ సిస్టమ్కి పంపించింది, అంటే రిక్వెస్ట్ని పంపించింది. ఒకసారి రిక్వెస్ట్ని పంపించిన తర్వాత సర్వర్ సిస్టము ఆ రిక్వెస్ట్కి సంబంధించిన ఓవరాల్గా నార్మల్గా అయితే ఏం జరగాలి, ఒక కాల్ అనేది అంటే ఒక రిక్వెస్ట్ కాల్ అనేది సర్వర్ సిస్టమ్ పెట్టిన తర్వాత మీరు ఏదైతే పంపించావో నువ్వు ఏదైతే పంపించావో ఆ రిక్వెస్ట్ని నేను రిసీవ్ చేసుకున్నాను అనే విషయాన్ని ఎక్నాలెడ్జ్మెంట్ ఫామ్లో సర్వర్ అనేది మళ్ళీ క్లయింట్కి పంపిస్తుంది. బట్ ఇక్కడ రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్లో ఎక్నాలెడ్జ్మెంట్ అనేది రాదు. డైరెక్ట్ ఏమొస్తుంది అంటే క్లయింట్ సిస్టమ్ ఏ ప్రొసీజర్కి సంబంధించిన కాల్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాలి అని రిక్వెస్ట్ ఫామ్లో పంపించిందో ఆ ప్రొసీజర్కి సంబంధించిన కాల్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అంతా చేసిన తర్వాత ఆ రిజల్ట్ని మాత్రమే రిప్లైలో పంపుతుంది. ఈ మిడిల్లో మనకి ఎక్నాలెడ్జ్మెంట్ అనేది పంపదన్నమాట. అంటే నువ్వు పంపించిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను రిసీవ్ చేసుకున్నాను అనే ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అనేది సర్వర్ నుండి క్లయింట్కి రాదు. డైరెక్ట్ ఏమొస్తుంది అంటే ఒకసారి క్లయింట్ సిస్టమ్ సర్వర్ సిస్టమ్కి రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ రిసీవ్ చేసుకున్న ఆ రిక్వెస్ట్ని కాస్త ప్రాసెస్ చేసి
దానికి సంబంధించిన రిజల్ట్ని మాత్రమే రిప్లైలో పంపుతుంది. దీన్ని ఏమని పిలుస్తాము అంటే రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్ అంటాం. అంటే క్లయింట్ నుంచి రిక్వెస్ట్ ఉంటుంది, సర్వర్ నుంచి తిరిగి ఏముంటుంది అంటే అక్నాలెడ్జ్మెంట్, మిడిల్లో అక్నాలెడ్జ్మెంట్ అనేది ఉండదు, డైరెక్ట్ ఏముంటుంది రిప్లైలో ఏముంటుంది రిజల్ట్ మాత్రమే రిప్లై ఫామ్లో పంపిస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్. మరి అప్పటి వరకు క్లయింట్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఒకసారి రిక్వెస్ట్ పంపించిన తర్వాత దాని రిజల్ట్ వచ్చేంత వరకు కూడా క్లయింట్ సిస్టమ్ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. అంటే ఏదైతే రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్ యూజ్ చేస్తామో అది ఏ మెథడ్ని యూజ్ చేస్తుందంటే సింక్రోనైజేషన్ మెథడ్ని యూజ్ చేస్తుంది. ఓకేనా? ఒకసారి రిక్వెస్ట్ పంపించిన తర్వాత ఆ రిక్వెస్ట్కి సంబంధించిన రిప్లై వచ్చేంత వరకు కూడా క్లయింట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే సింక్రోనైజేషన్ మెథడ్ని యూజ్ చేస్తుంది. మరి క్లయింట్ రిక్వెస్ట్ని పంపించింది, ఓకే, ఆ రిక్వెస్ట్ని కాస్త పంపించిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా క్లయింట్ ఎంత టైం అయినా వెయిట్ చేస్తుందంటే దానికంటూ ఒక టైం మెకానిజం అనేది ఉంటుంది. సో రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్లో టైం మెకానిజం కూడా యూజ్ చేస్తుంది. విత్ ఇన్ ద టైం మెకానిజంలో క్లయింట్ సిస్టమ్కి రిప్లై రాలేదనుకోండి, అప్పుడు మరలా ఏం చేస్తుంది, సేమ్ రిక్వెస్ట్ని తిరిగి రిప్లై ఫామ్లో పంపిస్తుంది. ఓకే, మరలా ఏం చేస్తుంది, విత్ ఇన్ ద టైం పీరియడ్ వరకు వెయిట్ చేస్తుంది, మరలా రాకపోతే మరలా సేమ్ పంపుతుంది. బట్ రిప్లై వచ్చేంత వరకు అంటే అది ఏ రిక్వెస్ట్ అయితే ఏ ప్రొసీజర్ అయితే కాల్ చేసిందో ఆ ప్రొసీజర్కి సంబంధించిన రిప్లై అంటే రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఈ క్లయింట్ సిస్టమ్ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. అంటే ఏ మెథడ్ని ఫాలో అవుతుంది, సింక్రోనైజేషన్ మెథడ్ని ఫాలో అవుతుంది. ఓకే, నేను నెక్స్ట్ ఏం చెప్తున్నాను, ఎప్పుడైతే ఒక రిక్వెస్ట్ని పంపించేస్తుందో ఆ రిక్వెస్ట్కి సంబంధించిన రిజల్ట్ వచ్చేంత వరకు కూడా క్లయింట్ సిస్టమ్ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, బట్ క్లయింట్ సిస్టమ్ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉంది అంటే ఎప్పటి వరకు వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది, విత్ ఇన్ ద టైం పీరియడ్ వరకు, సపోజ్ 5 milliseconds 10 milliseconds అంతవరకు మాత్రమే వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. ఆ టైం తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, సేమ్ ప్రొసీజర్కి సంబంధించిన రిప్లై రాలేదనుకోండి 5 milliseconds వరకు, విత్ ఇన్ ద టైం పీరియడ్ 5 milliseconds, ఈ లోపల రిప్లై రాలేదు, అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, సేమ్ మెసేజ్ మళ్ళీ అంటే సేమ్ రిక్వెస్ట్ని మళ్ళీ పంపుతుంది. విత్ ఇన్ ద టైం పీరియడ్ మళ్ళీ రాలేదనుకోండి, సేమ్ మళ్ళీ పంపుతుంది. ఓకే, అప్పుడు ఎంతవరకు పంపుతుంది అంటే ఏదైతే ప్రొసీజర్ని కాల్ని రిక్వెస్ట్ చేస్తుందో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది వచ్చేంత వరకు. ఇది ఎన్ని టైమ్స్ అయినా పంపనివ్వండి, ఒకసారి ఒక ప్రొసీజర్ కాల్కి సంబంధించిన రిజల్ట్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా స్టాప్ చేస్తుంది. ఎన్ని రిక్వెస్ట్లు పంపిందో అన్ని రిక్వెస్ట్కి సంబంధించిన రిజల్ట్లో రావాల్సిన అవసరం లేదు. ఇది విత్ ఇన్ ద టైం పీరియడ్ వరకు వెయిట్ చేస్తుంది, ఆ లోపల రాకపోతే మళ్ళీ వెంటనే ఇంకో రిక్వెస్ట్ పంపేస్తుంది, మళ్ళీ టైం పీరియడ్ వరకు వెయిట్ చేస్తుంది, రాలేదనుకోండి మళ్ళీ అగైన్ రీట్రాన్స్మిట్ చేస్తుంది. బట్ ఇది ఎన్ని టైమ్స్ రీట్రాన్స్మిట్ చేసినా రిజల్ట్ అనేది ఒకసారి వస్తే చాలు, ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, ఆ ట్రాన్స్మిషన్ అనే దాన్ని స్టాప్ చేస్తుంది. ఓకే, అంటే ఏమవుతుంది అంటే క్లయింట్ సైడ్ అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ని ఫాలో అవుతుంది. అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్, మీకు ఆల్రెడీ కాల్ సెమాంటిక్స్లో అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ అనేది నేర్చుకున్నాం. అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ ఏంటి, ఎన్ని నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అయినా క్లయింట్ నుంచి రీట్రాన్స్మిట్ చేసి ఉండొచ్చు, అంటే విత్ ఇన్ ద టైం పీరియడ్లో రాకపోతే ఆటోమేటిక్గా క్లయింట్ సిస్టమ్ అనేది రీట్రాన్స్మిట్ చేయాల్సింది రిక్వెస్ట్ని. బట్ ఎన్ని టైమ్స్ మళ్ళీ రీట్రాన్స్మిట్ చేసినా సరే ఆ రిక్వెస్ట్ సేమ్ మెసేజ్నే కదా రీట్రాన్స్మిట్ చేసింది. సో అందులో ఏ ఒక రిక్వెస్ట్ అంటే ఏ ఒక రిక్వెస్ట్ అయినా సరే రిజల్ట్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఆ రీట్రాన్స్మిషన్ అనేదాన్ని స్టాప్ చేయాల్సింది. అంటే ఏంటన్నమాట, క్లయింట్ సిస్టమ్ అనేది ఏ కాల్ సెమాంటిక్ని ఫాలో అవుతుంది రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్లో అంటే అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ని ఫాలో అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ సర్వర్ సైడ్ ఏమవుతుంది అంటే క్లయింట్ అనేది విత్ ఇన్ ద టైం పీరియడ్లో దానికి రిజల్ట్ రాకపోతే వెంటనే రీట్రాన్స్మిట్ చేయాల్సింది. ఓకే, బట్ సేమ్ మెసేజ్కి సంబంధించిన రిక్వెస్ట్ని అది రీట్రాన్స్మిట్ చేస్తుంది కాబట్టి సర్వర్ సిస్టమ్ అనేది ఎన్ని సేమ్ మెసేజ్ రీట్రాన్స్మిట్ అయినప్పటికీ అందులో ఏదో ఒక మెసేజ్ అంటే చివరిగా వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే అది ఎగ్జిక్యూట్ చేసి అంటే దాన్ని మాత్రమే ప్రాసెస్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్ని మాత్రమే అది రిప్లై ఫామ్లో పంపుతుంది. అంటే సర్వర్ సైడ్ ఏమవుతుంది అంటే సర్వర్ సైడ్ ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సెమాంటిక్ని ఫాలో అవుతుంది. ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సెమాంటిక్ని ఫాలో అవుతుంది. ఓకేనా? సో రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్ అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా క్లయింట్ సర్వర్కి మధ్యలో కమ్యూనికేషన్ జరిగేటప్పుడు క్లయింట్ సిస్టమ్ ఒక రిక్వెస్ట్ని పంపిన తర్వాత సర్వర్ సిస్టమ్ అనేది మీ రిక్వెస్ట్ని నేను రిసీవ్ చేసుకున్నాను అనే విషయాన్ని అక్నాలెడ్జ్మెంట్ ఫామ్లో పంపాలి.
దాని తర్వాత ఆ రిసీవ్ చేసుకున్న రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్ని కూడా పంపిస్తుంది. బట్ రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్ ఏదైతే ఉందో అందులో ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఉండదు. ఓకే, అంటే రిక్వెస్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఆ రిక్వెస్ట్కి సంబంధించిన రిజల్ట్ని పంపిస్తుంది తప్ప ఎక్నాలెడ్జ్మెంట్ అనేది పంపించదు. దాన్ని ఏమని పిలుస్తాం అంటే రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్ అంటాము. ఇక్కడ ఎప్పుడైతే రిక్వెస్ట్ రిప్లై మాత్రమే ఉన్నాయో క్లయింట్ సిస్టమ్ ఒకసారి రిక్వెస్ట్ పంపించిన తర్వాత విదిన్ ద టైం పీరియడ్ వరకు కూడా ఏం చేస్తుందంటే వెయిట్ చేసింది. ఆ విదిన్ ద టైం పీరియడ్లో రిజల్ట్ రాలేదనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తుందంటే సేమ్ రిక్వెస్ట్ రీట్రాన్స్మిట్ చేస్తుంది. అప్ టు ఎంతవరకు అంటే దానికి ఆ రిక్వెస్ట్ ఆ ప్రొసీజర్ కాల్కి సంబంధించిన రిజల్ట్ వచ్చేంత వరకు. అంటే క్లయింట్ సిస్టమ్ అనేది దేన్ని ఫాలో అవుతుంది అంటే అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ని ఫాలో అవుతుంది. ఓకే, ఇది ఎప్పుడైతే ఒక ప్రొసీజర్ కాల్ని రిక్వెస్ట్ పంపించిన తర్వాత వెయిటింగ్ స్టేట్లో ఆ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా వేరే ఏ ప్రొసీజర్ని కూడా ఎగ్జిక్యూషన్ చేయట్లేదు, అంటే వేరే ఏ ప్రాసెస్ని కూడా ఎగ్జిక్యూట్ చేయట్లేదు. అంటే ఈ రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్ అంతా కూడా ఏ మెథడ్ని యూజ్ చేస్తుంది అనమాట, సింక్రనైజేషన్ మెథడ్ని యూజ్ చేస్తుంది. ఓకే, క్లయింట్ సిస్టమ్ అనేది విదిన్ ద టైం పీరియడ్లో దానికి రిప్లై రాకపోతే వెంటనే సేమ్ రిక్వెస్ట్ రీట్రాన్స్మిట్ చేస్తుంది. ఇలా అప్ టు ఎంతవరకు అంటే దానికి రిజల్ట్ వచ్చేంత వరకు. సో ఇలా క్లయింట్ సిస్టమ్ నుండి సర్వర్ సిస్టమ్కి సేమ్ మెసేజ్ సంబంధించిన రిక్వెస్ట్ ఎన్నే రానివ్వండి, బట్ సర్వర్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే దానికి లాస్ట్గా వచ్చిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ మాత్రమే ప్రాసెస్ చేస్తుంది, మిగిలిన వేటిని ప్రాసెస్ చేయదు. ఎందుకంటే అవన్నీ డూప్లికేట్ మెసేజ్లు కాబట్టి. సో ఒక మెసేజ్ని మాత్రమే ప్రాసెస్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్ మాత్రమే అది పంపిస్తుంది. సో అంటే ఏంటన్నమాట, క్లయింట్ సైడ్ అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ని ఫాలో అవుతుంది అండ్ సర్వర్ సైడ్ ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సెమాంటిక్ని యూజ్ చేస్తుంది. ఓకే, ఆ క్లయింట్ సైడ్ అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ని యూజ్ చేస్తుంది అంటే ఏంటి, దానికి ఒకసారి రీట్రాన్స్మిట్ చేస్తుంది, ఎన్ని టైమ్స్ అయినా రీట్రాన్స్మిట్ చేస్తుంది రిక్వెస్ట్ని. అప్ టు ఎంతవరకు దానికి రిజల్ట్ ఒకసారి వస్తే చాలు, ఎందుకంటే అదంతా కూడా ఒక మెసేజ్నే తిరిగి పంపుతుంది కాబట్టి. అంటే ఏ కాల్ సెమాంటిక్ని యూజ్ చేస్తుంది, అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ని యూజ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం సర్వర్ ఎన్ని డూప్లికేట్ మెసేజ్లు వచ్చినా సరే లాస్ట్గా ఏదైతే మెసేజ్ వచ్చిందో దానికి సంబంధించిన రిక్వెస్ట్ మాత్రమే అది ఎగ్జిక్యూట్ చేసి రిమైనింగ్ రిక్వెస్ట్ ఏవి ఎగ్జిక్యూట్ చేయదు. అంటే సర్వర్ ఏ కాల్ సెమాంటిక్ని యూజ్ చేస్తుంది, ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సెమాంటిక్ని యూజ్ చేస్తుంది. ఓవరాల్గా ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా అదర్ ప్రాసెస్ దేన్ని కూడా అది ఎగ్జిక్యూట్ చేయట్లేదు కాబట్టి ఇది దేన్ని ఫాలో అవుతుందంటే సింక్రోనైజేషన్ మెథడ్ని ఫాలో అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ని ఏమని పిలుస్తాము అంటే ఆర్ఆర్ ప్రోటోకాల్ అని పిలుస్తాం. ఓకేనా, ఆర్ఆర్ ప్రోటోకాల్. ఆర్ఆర్ ప్రోటోకాల్ అంటే ఏంటి అంటే రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్. ఓకే కదా, సో ఈ రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్ సింక్రోనైజేషన్ మెథడ్ వాడుతుంది, క్లయింట్ సైడ్ టైమ్అవుట్ మెకానిజం యూజ్ చేస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం క్లయింట్ సైడ్ అట్లీస్ట్ వన్స్ కాల్ సెమాంటిక్ని యూజ్ చేస్తుంది, సర్వర్ సైడ్ ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సెమాంటిక్ని యూజ్ చేస్తుంది. ఓకే, ఇక థర్డ్ టైప్ ప్రోటోకాల్ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ టైప్ ఏంటి, రిక్వెస్ట్ రిప్లై ఎక్నాలెడ్జ్మెంట్ ప్రోటోకాల్. ఓకే, ఇక రిక్వెస్ట్ రిప్లై ఎక్నాలెడ్జ్మెంట్ ప్రోటోకాల్ అంటే ఏంటన్నమాట మీనింగ్, ఇదిగోండి క్లయింట్ సర్వర్ ఇలా ఉన్నారు. సో క్లయింట్ ఏం చేసింది, ఒక ప్రొసీజర్కి సంబంధించిన కాల్ని కాస్త రిక్వెస్ట్లో పంపించింది. సో ఆ ప్రొసీజర్కి సంబంధించిన కాల్ని రిక్వెస్ట్లో పంపించిన తర్వాత సర్వర్ సిస్టమ్ ఏం చేయాలి అంటే నువ్వు పంపిన రిక్వెస్ట్ని కాస్త నేను రిసీవ్ చేసుకున్నాను అనే విషయం చెప్పడానికి ఎక్నాలెడ్జ్మెంట్ని కూడా ముందున్న దాంట్లో ఏమైంది, రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్లో క్లయింట్ సిస్టమ్ అనేది రిక్వెస్ట్ పంపించింది, ఓకే, ఆ రిక్వెస్ట్ని కాస్త సర్వర్ సిస్టమ్ రిసీవ్ చేసుకుంది, ఓకే, కానీ రిసీవ్ చేసుకున్నట్టు ఎక్నాలెడ్జ్మెంట్ అనేది రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్లో ఉండదు. బట్ రిక్వెస్ట్ రిప్లై ఎక్నాలెడ్జ్మెంట్ ప్రోటోకాల్లో ఏముంటుంది అంటే క్లయింట్ సిస్టమ్ ఒకసారి రిక్వెస్ట్ పంపించింది, రిక్వెస్ట్ పంపిన తర్వాత క్లయింట్ సిస్టమ్ ఏదైతే రిక్వెస్ట్ని పంపించిందో ఆ రిక్వెస్ట్ని కాస్త నేను రిసీవ్ చేసుకున్నాను అనే విషయాన్ని ఎక్నాలెడ్జ్మెంట్ ఫామ్లో క్లయింట్ పంపుతుంది. ఓకే, క్లయింట్ పంపిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది సర్వర్ సిస్టమ్ ఏదైతే రిక్వెస్ట్కి సంబంధించిన ప్రొసీజర్ ఉందో దాన్ని కాస్త ఎగ్జిక్యూట్ చేస్తుంది. వన్స్ ఎగ్జిక్యూట్ చేసేసింది అంటే ఏమొస్తుంది, మనకి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని కాస్త ఏం చేస్తుంది సర్వర్ సిస్టమ్ క్లయింట్కి పంపుతుంది. ఇది ఎక్నాలెడ్జ్మెంట్, ఇది రిప్లై. రిప్లై అంటే రిజల్ట్ అన్నమాట. ఓకే, రిజల్ట్ పంపింది. ఒకసారి రిజల్ట్ వచ్చేసిన తర్వాత క్లయింట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే నువ్వు ఏదైతే పంపించావో రిజల్ట్, నేను ఏదైతే ప్రొసీజర్ రిక్వెస్ట్ పంపించానో ఆ ప్రొసీజర్కి సంబంధించిన రిజల్ట్ అనేది నాకు వచ్చేసింది అని తిరిగి క్లయింట్ సిస్టమ్ కూడా సర్వర్ సిస్టమ్కి ఎక్నాలెడ్జ్మెంట్ పంపుతుంది.
అంటే బోత్ సైడ్స్ కూడా ఎకనాలజ్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. క్లయింట్ సైడ్ రిక్వెస్ట్ పంపించినప్పుడు ఆ రిక్వెస్ట్ రిసీవ్ చేసుకున్నాను అన్న విషయాన్ని చెప్పడానికి సర్వర్ సిస్టమ్ ఎకనాలజ్మెంట్ పంపుతుంది. తర్వాత ప్రాసెస్ చేసి దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ని రిజల్ట్ ని రిప్లై ఫామ్ లో పంపిన తర్వాత ఎప్పుడైతే సర్వర్ నుంచి క్లయింట్ రిజల్ట్ వచ్చిందో నేను రిజల్ట్ రిసీవ్ చేసుకున్నాను అనే విషయం చెప్తూ క్లయింట్ కూడా సర్వర్ కి ఒక ఎక్నాలజ్మెంట్ పంపుతుంది. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ రిక్వెస్ట్ రిప్లై ఎక్నాలజ్మెంట్ ప్రోటోకాల్. దీన్ని ఏమని పిలుస్తామంటే RRA ప్రోటోకాల్. RRA ప్రోటోకాల్ అంటే రిక్వెస్ట్ రిప్లై ఎక్నాలజ్మెంట్ ప్రోటోకాల్. బోత్ సైడ్స్ రిక్వెస్ట్ రిప్లై ఎక్నాలజ్మెంట్ అంటే బోత్ సైడ్స్ ఎక్నాలజ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే బోత్ సైడ్స్ ఎక్నాలజ్మెంట్స్ ఉన్నాయి అంటే ఒకసారి క్లయింట్ పంపిన తర్వాత ఎక్నాలజ్మెంట్ కోసం క్లయింట్ అనేది వెయిట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం రిజల్ట్ పంపిన తర్వాత ఆ రిజల్ట్ నేను రిసీవ్ చేసుకున్నాను అనే విషయం కంపల్సరీ తెలియడానికి సర్వర్ సిస్టమ్ అనేది వెయిట్ చేస్తుంది. సో ఈ మెకానిజం అనేది కొంచెం స్లోగా వర్క్ అవుతుంది అనమాట. ఎందుకోసం అంటే మల్టిపుల్ ఎక్నాలజ్మెంట్స్ అనేవి క్లయింట్కి సర్వర్కి మధ్యలో పాస్ అవుతూ ఉంటాయి. దానివల్ల రిమైనింగ్ 2 మెకానిజమ్స్తో యూజ్ చేస్తే కంపేర్ చేస్తే థర్డ్ మెకానిజం యొక్క వర్కింగ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. సో ఓవరాల్గా రిక్వెస్ట్ రిప్లై ఎక్నాలజ్మెంట్ ప్రోటోకాల్ RRA ప్రోటోకాల్. సో ఇందులో ఏమవుతుంది, రిక్వెస్ట్ పంపిన తర్వాత నేను రిక్వెస్ట్ రిసీవ్ చేసుకున్నాను అనే దానికి ఒక ఎక్నాలజ్మెంట్ వస్తుంది. ఆ రిసీవ్ చేసుకున్న ఆ రిక్వెస్ట్ని కాస్త ప్రాసెస్ చేసి రిజల్ట్ని ఎప్పుడైతే క్లయింట్ సిస్టమ్ పంపించిందో ఆ క్లయింట్ సిస్టమ్ నాకు రిజల్ట్కి సంబంధించిన డేటా వచ్చింది అని చెప్పడానికి ఇంకొక ఎక్నాలజ్మెంట్ పంపుతుంది. అంటే బోత్ క్లయింట్ అండ్ సర్వర్ సైడ్ 2 సైడ్స్ కూడా ఎక్నాలజ్మెంట్స్ అనేవి పాస్ అవుతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ రిక్వెస్ట్ రిప్లై ఎక్నాలజ్మెంట్ ప్రోటోకాల్. ఓవరాల్గా కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటే ఏంటన్నమాట, 2 సిస్టమ్స్ మధ్యలో డేటాని పాస్ అవ్వడానికి యూజ్ చేసే ఆ స్మాల్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్నే ప్రోటోకాల్ అంటాం. దాన్ని దేనికోసం యూజ్ చేస్తాం, కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాం. 2 సిస్టమ్స్ మధ్యలో డేటా పాస్ అవుతుంది అంటే కమ్యూనికేషన్ జరుగుతుంది అని అర్థం. సో ఓవరాల్గా దాన్ని ఏమని పిలుస్తాం, కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అంటాం. ఓకే, సో ఈ కమ్యూనికేషన్లో ఏమేమి యూజ్ చేస్తాం అనమాట, రిక్వెస్ట్ ప్రోటోకాల్, రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్, రిక్వెస్ట్ రిప్లై ఎక్నాలజ్మెంట్ ప్రోటోకాల్. రిక్వెస్ట్ ప్రోటోకాల్ ఏమని పిలుస్తాం, R ప్రోటోకాల్. రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్ ని RR ప్రోటోకాల్ అండ్ రిక్వెస్ట్ రిప్లై ఎక్నాలజ్మెంట్ ప్రోటోకాల్ ని RRA ప్రోటోకాల్. ఓవరాల్గా దిస్ ఇస్ నథింగ్ బట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్.